వెయిట్ చేస్తున్నారు. సినిమా ఎప్పుడు స్టార్ట్ చేద్దామా అని డైరెక్టర్లు వెయిట్ చేస్తున్నారు. కొంతమంది గ్యాప్ తీసుకొని, ఇంకొంతమంది ఆల్రెడీ సినిమా ఓపెనింగ్ చేసుకొని, మరి కొంతమంది హీరోలు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారు. మరి ఈ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న డైరెక్టర్లు ఎవరు? వీళ్ళ నెక్స్ట్ సినిమాలేంటి? ఒక సినిమా స్టార్ట్ చేయాలంటే హీరో, స్టోరీ, ప్రొడ్యూసర్ అన్నీ ఉండాలి. ఒక్కోసారి అన్నీ ఉన్నా కూడా డిలే అవుతూ ఉంటాయి. దాంతో డైరెక్టర్లు నెక్స్ట్ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకెళ్తుందా అని వెయిట్ చేస్తున్నారు. వీళ్లలో సందీప్ రెడ్డి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. 2 ఏళ్ల క్రితం రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టిన యానిమల్ తర్వాత ప్రభాస్తో స్పిరిట్ మూవీ స్టార్ట్ చేయాల్సి ఉంది సందీప్ కి. కానీ ఇప్పటివరకు ఆ సినిమా స్టార్ట్ అయ్యిందే లేదు. అదిగో ఇదిగో అంటూ సంవత్సరం నుంచి పోస్ట్ పోన్ అవుతూనే ఉంది ఈ సినిమా. సరే, ఇయర్ ఎండ్కైనా మొదలు పెడతారేమో అనుకుంటే ఇంకో 4 నెలలు సినిమా స్టార్ట్ అయ్యే ఛాన్సే లేదని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. మల్టిపుల్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ సందీప్ రెడ్డిని ఇంకెంతకాలం వెయిట్ చేయిస్తాడో. హీరోల డేట్స్ కోసం ఎదురు చూస్తోన్న లిస్ట్ లో వినిపిస్తోన్న మరో డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఏజెంట్ సినిమాతో భారీ డిజాస్టర్ ఫేస్ చేసిన ఈ యాక్షన్ స్టైలిష్ డైరెక్టర్ పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం 4 సంవత్సరాలకు పైగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడో అనౌన్స్ అయిన ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా స్టార్ట్ అయ్యేదెప్పుడు అన్నది మాత్రం క్లారిటీ లేదు. అయితే ఈ గ్యాప్ లో రవితేజతో సురేందర్ రెడ్డి కాంబినేషన్ రిపీట్ అవుతుందన్న టాక్ నడుస్తోంది. అయితే రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు కాబట్టి మరి ఈ రేసుగుర్రం కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుంది అన్నది మాత్రం ఇంకా సస్పెన్సే. దేవరతో సాలిడ్ కమ్బ్యాక్ ఇచ్చిన డైరెక్టర్ కొరటాల శివ ఆ మూవీ సీక్వెల్ ని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఇందుకోసం ఎన్టీఆర్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు కొరటాల. ఆల్రెడీ దేవరా సీక్వెల్ మూవీకి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పనుల్లో బిజీగా ఉన్న కొరటాల శివ తారక్ సెట్స్ మీదకి వచ్చేలోపు అంతా ముందుగానే రెడీ చేస్తున్నారు. ప్రజెంట్ ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఆ సినిమాని జూన్లో రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. మరి ఈ సినిమా కంప్లీట్ అయ్యేదెప్పుడో, కొరటాలతో దేవరా 2 స్టార్ట్ చేసేదెప్పుడో. పుష్ప 2తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి 10 నెలల నుంచి ఖాళీగా ఉన్న సుకుమార్ నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేయడం కోసం చూస్తున్నారు. స్పెషల్లీ రామ్ చరణ్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రజెంట్ రామ్ చరణ్ పెద్ద సినిమాని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఆల్రెడీ 60% షూటింగ్ పూర్తయిన ఈ సినిమా మరో 3 నెలల్లో షూటింగ్ కంప్లీట్ అవుతుందని తెలుస్తోంది. ఆ తర్వాత కాస్త బ్రేక్ తీసుకుని ఫిబ్రవరి నుంచి చరణ్ తో సుకుమార్ షూటింగ్ చేస్తారని టాక్. మరి ఇదే ప్లాన్ వర్కౌట్ అవుతుందా, లేక సుక్కు మరింత వెయిట్ చేయాల్సి వస్తుందా అనేది వెయిట్ చేసి చూడాల్సిందే. ప్రభాస్ డేట్స్ కోసం వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు డైరెక్టర్ నాగాస్విన్. కల్కి 2 నిజానికి లాస్ట్ ఇయర్ ఎండ్లోనే స్టార్ట్ అవ్వాల్సిందే. కల్కి రిలీజ్ అయి హిట్ కొట్టింది. దాంతో కల్కి 2 మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా షూటింగ్ స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నా కల్కి 2లో ఎక్కువ స్టార్ క్యాస్ట్ ఉన్నారు కాబట్టి 3-4 కాదు 7-8 గ్రహాలు ఏకం కావాలని అందరి డేట్స్ తీసుకోవడానికి టైం పడుతుందన్నారు నాగాస్విన్. దీన్ని బట్టి చూస్తే కల్కి 2 ఇప్పుడప్పుడే మొదలవ్వదని తెలుస్తోంది. ఇటు ప్రభాస్ కూడా ఓవైపు ది రాజాసాబ్, మరోవైపు ఫౌజీ సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. దీంతో ప్రభాస్ డేట్స్ కోసం నాగాస్విన్ వెయిట్ చేస్తున్నారు. అదిగో ఇదిగో అంటూ సినిమా స్టార్ట్ చేయడానికి టైం తీసుకుంటున్న వాళ్ళు కొంతమంది అయితే, సినిమాను అనౌన్స్ చేసి హీరోల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మరి కొంతమంది. ఇక కొంతమంది అయితే నెక్స్ట్ సినిమా ఏం అనౌన్స్ చేద్దామా అని కూడా చూస్తున్నారు. సినిమాకి బాగా టైం తీసుకుంటున్న శేఖర్ కమ్ముల ఈసారి ఫాస్ట్ గానే సినిమాలు అనౌన్స్ చేస్తానన్నారు. కానీ కుబేరా రిలీజ్ అయి 3 నెలలు కావస్తున్నా నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేయలేదు. కనీసం అసలు రూమర్స్ లో కూడా శేఖర్ కమ్ముల లేరు. మరి ఆయన సినిమా అనౌన్స్ చేసేదెప్పుడో, నెక్స్ట్ సినిమా సెట్స్ మీదకెళ్లేదెప్పుడో. మరోవైపు బాబీ కూడా అలాగే వెయిట్ చేస్తున్నారు. ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అయిన డాకు మహారాజ్ తో మంచి సక్సెస్ అందుకున్న బాబీ 6 నెలల వరకు సినిమా అనౌన్స్ చేయలేదు. అయితే కాస్త గ్యాప్ ఇచ్చి చిరంజీవి బర్త్డే రోజు చిరంజీవితో సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. కానీ చిరంజీవి ఇప్పుడు విశ్వంభర, మనశంకర వరప్రసాద్, శ్రీకాంత్ వదులతో సినిమాల కమిట్మెంట్ ఇచ్చారు. మరి ఈ సినిమాలు అయ్యేదెప్పుడు, చిరంజీవితో సినిమా స్టార్ట్ చేసేదెప్పుడు? గోపీచంద్ మలినేని కూడా అంతే. 6 నెలల క్రితం సన్నీ డియోల్తో జాట్ మూవీ చేసి బాలీవుడ్ లో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఆ తర్వాత బాలకృష్ణతో సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు.
ఈ సినిమాని అక్టోబర్ నుంచి స్టార్ట్ చేద్దామని కూడా అనుకున్నారు. అయితే బాలయ్య చేస్తున్న అఖండ 2 డిసెంబర్ కి పోస్ట్ పోన్ అవడంతో గోపీచంద్ సినిమా కూడా డిలే అవుతూ వస్తోంది. మరి బాలయ్యతో గోపీచంద్ సినిమా స్టార్ట్ చేసేది నెక్స్ట్ ఇయరే అన్న టాక్ వినిపిస్తోంది. హనుమాన్ మూవీతో పాన్ ఇండియా వైడ్ సత్తా చాటిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ డేట్స్ కోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ తో ప్రశాంత్ వర్మ చేయాల్సిన బ్రహ్మ రాక్షస్ ప్రాజెక్ట్ ప్రభాస్ చేతికి వెళ్లినట్లు గతంలోనే వార్తలు వినిపించాయి. ఇందుకు సంబంధించి ప్రభాస్ పై లుక్ టెస్ట్ కూడా జరిగింది. అంతేకాదు ప్రభాస్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు స్టార్ట్ చేయడమే అని ప్రశాంత్ కూడా అన్నారు. మరి సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో అన్నది వెయిట్ చేసి చూడాలి. రాహుల్ సాంకృత్యన్ అయితే దాదాపు 4 ఏళ్ల నుంచి తన నెక్స్ట్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. నానితో శామ్ సింగరాయ్ చేసి మంచి సక్సెస్ అందుకున్న రాహుల్ విజయ్ దేవరకొండతో హిస్టారికల్ యాక్షన్ డ్రామా అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా మాత్రం ఇంకా స్పీడప్ అవ్వలేదు. ఎప్పటి నుంచో ఈ ప్రాజెక్టు లిస్టులో ఉన్నా షూటింగ్ కి మాత్రం డిలే అవుతూ వస్తోంది. దీనికి తోడు రీసెంట్ గా విజయ్ రవికిరణ్ కోలాతో సినిమా స్టార్ట్ చేశారు కాబట్టి ఈ సినిమాకి డేట్స్ ఎప్పుడిస్తాడో అని వెయిట్ చేస్తున్నారు. లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిన డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్ తో చేసిన ఓజీ పవన్ కి బ్లాక్ బస్టర్ సక్సెస్ తో పాటు సుజిత్ టేకింగ్ ని మరోసారి హైలైట్ చేసింది. అయితే సుజిత్ నెక్స్ట్ సినిమాకి మాత్రం పెద్ద గ్యాప్ తీసుకునే అవసరం లేకుండానే సినిమా అనౌన్స్ చేశారు. నానితో సుజిత్ తన నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేశారు. అయితే నాని ద ప్యారడైజ్ తో ఫుల్ బిజీగా ఉండడంతో మరి సుజిత్ సినిమాకి డేట్స్ ఎలా ఇస్తారు, ఎన్నాళ్లు వెయిట్ చేస్తారు అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.